సజీవుడు మన రక్షకుడు యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. కేవలము ఆయన కృప ద్వారా మనము జీవించుచున్నాము. ఆయన కనికరము ద్వారా జీవించుచున్నాము. ఆయన నిత్య ప్రణాళికలో మనము ఈరోజు జీవించవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆ ఆ జీవితంలో అంటే బ్రతికున్నప్పుడే దేవుని సన్నిధికి వచ్చుట ఎంతో ధన్యత. పరిశుద్ధాత్మ దేవుడే మనకు ఇట్టి అవకాశం ఇచ్చాడు. దేవాదేవునికి వందనాలు. 33వ దావీదు గారి కీర్తనను మనము ధ్యానం చేయుచున్నాము. ఈరోజు 10వ వచనాన్ని మనం చేస్తాము. అన్య జనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయును. అన్యజనుల ఆలోచనలు, జనముల యోచనలు రెండు ఒక్కటే. అన్యజనములు అనగా దేవుణ్ణి దేవునికి విరోధముగా తిరిగేటటువంటి వారు, ఈ నిజ దేవుడు లేడు అని నమ్మేటటువంటి వారు వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క సంకల్పాలు దేవుడు వ్యర్థపరచును. ప్రారంభంలోనే మనకు ఆదికాండములో 11వ అధ్యాయము లేదా ఇంకా 6వ అధ్యాయములో, ఆదికాండము 6వ అధ్యాయములో ప్రజలు దేవునిని ఎరగనటువంటి వారు, దేవుని యొక్క మాటను నమ్మనటువంటి వారు, ఆ వర్షం వస్తుందని దేవుడు జలప్రలయములతో మానవాళిని నాశనం చేస్తాడని నమ్మనటువంటి వారు, తినుము త్రాగుము సుఖించుము, ఇండ్లు కట్టుకుందాము, పెళ్లికి ఇచ్చుకుందాము, పెళ్లి చేసుకుందాము అన్నటువంటి సందర్భము నోవాహు గారి కాలములోను, యేసుక్రీస్తు కూడా జీవించినటువంటి కాలములో ఆయన కూడా గుర్తించాడు. చివరి దినములలో, అంత్య దినములలో ప్రజలు ఆ విధంగా దేవునిని ఎరగక, అనగా దేవుని మాటలు నమ్మక, అనగా దేవుని తీర్పు దినం ఒకటి ఉందని నమ్మక అనేకులు జీవిస్తూ ఉంటారు. వారి యొక్క ఆలోచనలను ఆయన వ్యర్థపరచును. వారి యొక్క ఆలోచనలు దేవుని యొక్క ఉగ్రత దినమందు అవి వ్యర్థమైపోతాయి. చూడండి, 11వ అధ్యాయంలో ఆదికాండములో కూడా అక్కడ వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఆదికాండము షీనారు దేశమందు ఒక పెద్ద మైదానంలో వారు ఇటుకలను మట్టి కీలును తీసుకొని, 4వ వచనంలో, మరియు వారు మనము భూమి అందంతట చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చినప్పుడు, యెహోవా ఇదిగో జనము ఒక్కటే, వారికందరికి భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు గనక మనం దిగిపోయి వారిలో ఒక్కని మాట ఒక్కనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడం రండని అనుకొనెను. అలాగు యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను గనక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి, దానికి బాబేలు అను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసిన, అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను, వారి ఆలోచనను చెదరగొట్టెను. దేవునికి వ్యతిరేకముగా,
దేవుడు అవసరం లేదు. మనకింత జ్ఞానం ఉంది. మనమందరం ఒక్కటిగా ఉండి ఏదైనా మనము చేయగలము. పెద్ద పెద్ద పట్టణాలను మనము కట్టుకొనగలము. మనము పేరు సంపాదించుకుందాము. దేవునిని ఎరగనటువంటి ఇట్టి స్థితిని దేవుడు వ్యర్థపరచును. పాఠం ఏంటంటే మనము అట్టి వారి గుంపులో మనము ఉండకూడదు. ఒక్కొక్కసారి అనిపడుతుంది, అరే దేవుడు లేకుండానే, దేవుడి మీద ఆధారపడకుండానే, నిజమైన దేవుడు తెలియకుండానే ఎంతగా ఎదుగుతున్నారు కదా ప్రజలు. ఎంతగా దీవించబడుతున్నారు కదా. ఆర్థికంగా ఎంతగా ఎదుగుతున్నారు. వారు దుర్మార్గులైనప్పటికీ వారు దుర్మార్గులైనప్పటికీ వాళ్ళంతగా ఎదుగుతున్నారు అన్నటువంటి ప్రశ్న మనకు వస్తూనే ఉంటుంది అప్పుడప్పుడు. వారి యొక్క ఆలోచనలను దేవుడు వ్యర్థపరచును. వారి యొక్క అన్య జనముల ఆలోచనలను దేవుడు వ్యర్థపరచును. ఆసాపు గారికి కూడా అదే ప్రశ్న వస్తుంది 73వ కీర్తనలో. ప్రభా, అన్యజనులు ఎట్లా ఉన్నారు చూడు. అన్యజనులు నిన్నేం నమ్మరు, నిన్నేం పూజ చేయరు. కానీ వాళ్ళు ఎట్లా ఎదుగుతున్నారు, ఎంత ఆరోగ్యం ఉంది, ఎంత బలంగా ఉన్నారు అంటే దేవుడు చివరిగా తన ఆలయంలో ఆసాఫ్ గారికి ఇచ్చినటువంటి జవాబు ఏమిటంటే, వారు వారు దిగజారే చోటున నిలుచున్నారు. వారి అంతము వేరే, వారి అంతము వేరే. వారి అంతము పాతాళ లోకము. ఈరోజు అన్య జనములు అనగా దేవుడుని ఎరగనటువంటి వారు మొదటి రకము. ఈయన దేవుడైనప్పటికీ ఈ దేవుని దగ్గర ఉంటే అనేక నిబంధనలు ఉంటాయి. పరిశుద్ధంగా జీవించాలంటారు, నీతి మార్గంలో జీవించాలంటారు. అట్లా జీవిస్తే లోకంలో మనము సంతోషించలేము అని తెలిసి కూడా ఆయనను వదిలిపెట్టి జీవిస్తున్నటువంటి వారి యొక్క అన్ని జనముల ఆలోచనలను ఆయన వ్యర్థపరచును. దానియేలు గ్రంథములో 2వ అధ్యాయములోను, 3వ అధ్యాయములోను, 4వ అధ్యాయములోను నాకేమి కొదువ, నేను బంగారు లాంటి వాణ్ణి, నేను ఏమైనా చేయగలను అని దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు అక్కడ అన్యజనులైనటువంటి బబులోనీయులు చేసినట్టు మనము చూస్తున్నాము. చూడండి, 4వ అధ్యాయము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. రాజా తాము ఒక కట్టడ నియమించితిరి, ఏదనగా బాకాను, పిల్లను గ్రోవిని, పెద్ద వీణెను విపంచికను, సింఫోనియాను, సకల విధములకు వాద్యములను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలెను. 25వ వచనంలో అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకంలో లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను. అన్యజనుల ఆలోచనలను, జనముల యోచనలను దేవుడు వ్యర్థపరచును. ఇదే నెబుకద్నెజర్ రాజు 4వ అధ్యాయములో 34, 35 వచనంలో, 31వ వచనంలో ఆయన అనుకుంటున్నాడు. చూడండి, దానియేలు గ్రంథము నెబుకద్నెజర్ రాజు 31వ వచనంలో ఏమనుకుంటున్నాడంటే, రాజు 30వ వచనం, రాజు బబులోనను, ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాననుకొనెను.
ఉమ్, నా బలాధికారము, నా ప్రభావము, నా రాజధాని నేను కట్టించినటువంటిది అని తన మనసులో అనుకొనెను. అప్పుడు చూడండి 34, 35 వచనాల్లో, ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజర్ రాజు, నేను మరలా మానవ బుద్ధి గలవాడినైనా కన్లు ఆకాశం తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడవనగు దేవుని స్తోత్రం చేసి ఘనపరిచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరముల వరకు ఉన్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. అన్ని జనుల యోచనలు ఆయన వ్యర్థపరచు. నాకేమి కొదువ? నేను ఎంత గొప్పవాడిని, ఎంత విశాల పట్టణాన్ని నేను నిర్మించుకున్నాను. ప్రస్తుతము మనం జీవిస్తున్నటువంటి కాలములో కూడా నిజమైనటువంటి దేవునిని ఎరగక, అనేక ప్రణాళికలు రచించుకుంటూ ఉంటారు. అనేక ఆలోచనలను చేస్తూ ఉంటారు. దేవునికి వేరుగా ఉండి మనము ఏమియు చేయలేము. చేసినవి వ్యర్థమగును. దేవునికి వేరుగా ఉండి ఏది చేసినా అది వ్యర్థమగును. దేవుడు దాన్ని తీసివేస్తాడు. ఈయన అట్లా అనుకున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 7వ అధ్యాయములో ఒక సంఘటన జరిగింది. ఇశ్రాయేలీలు మరియు సిరియా వారు ఇద్దరు కలిసి యూదా దేశం మీదకి వస్తున్నారు. యూదా దేశం మీదకి వచ్చినప్పుడు అక్కడ చూడండి, మొదటి వచనంలో యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో, యూదా రాజైన ఉజ్జియా మనుమడును యోతాము కుమారుడైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజనును ఇశ్రాయేల్ రాజైన రెమల్యా కుమారుడైన పెకాహును యుద్ధము చేయవలనని యెరూషలేము మీదికి వచ్చిరి గాని అది వారి వలన కాకపోయెను. ఆహాజు గారు యూదా మీద రాజుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు సిరియనులు ఈ యూదుల మీదకి వచ్చినట్టు మనం అక్కడ చూస్తున్నాం, యుద్ధం చేయవలనని. అప్పుడు చూడండి, దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు 16వ వచనంలో, కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివి రాకమునుపు నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజుల దేశము పాడు చేయబడును. వారి ఆలోచన వ్యర్థం చేయబడును. ఎందుకంటే పైన ఇదిగో కన్యక గర్భము ధరించి కుమారుని కనును. 14వ వచనంలో, అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. నీ దగ్గర ఇమ్మానుయేలు ఉన్నాడు. నీ దగ్గర ఇమ్మానుయేలు వచ్చాడు. కాబట్టి జనముల యోచనలు, అన్యజనుల ఆలోచనలను దేవుడు వ్యర్థపరచును. దేవునికి స్తోత్రం. ఇది ఒక వాగ్దానం మనం తీసుకోవచ్చండి. We have decided to side with the Lord of God, Lord the God of the Bible. కదండి, మనమందరం కూడా నిజమైనటువంటి యేసు క్రీస్తుని మనము కలిగి ఉన్నాము. దేవుని ఎరగనటువంటి వారు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి వారు, అన్యజనులుగా పిలువబడుతున్నటువంటి వారు మన మీద వారు ఎన్నో కుట్రలు చేస్తూ ఉంటారు. ఈరోజు వాగ్దానం ఏంటంటే, వారి కుట్రలు, వారి ఆలోచనలను నేను వ్యర్థపరుస్తాను. మీరు అట్లా ఉండండి, నా వైపున ఉండండి, భయపడకండి. చూడండి, ఆ ప్రకటన గ్రంథములో కూడా చాలా మంది అన్యజనులు వాళ్ళు ఎన్ని ప్రణాళికలు వేస్తూ, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనం నుండి నేను చదువుతున్నాను. అక్కడ క్రూర మృగము
నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు. వారిది వరకు రాజ్యమును పొందలేదు గాని ఒక గడియ క్రూర మృగంతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. వీరు ఏకాభిప్రాయం గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. క్రూర మృగంతో కలిసేటటువంటి అనేక మంది రాజులు ఇప్పుడు కూడా మనం చాలా చూస్తూ ఉంటాము. అన్య దేశ రాజులు నాయకులు ఒక్కటి అయి దేవుని ద్వారా ఏర్పరచబడినటువంటి వారి మీదికిని వస్తున్నటువంటి వారు దేవుడు అన్య జనముల ఆలోచనలను వారి ప్రయత్నములను వ్యర్థపరచును. వారు ఏర్పరచబడిన వారు నమ్మకమైన వారు గనుక ఆ రాజులను వారు జయిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమైన దేవుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైనటువంటి యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వారి మీదికి వస్తున్నటువంటి అన్య జనముల ఆలోచనలను ఆయన వ్యర్థపరచును. ఇక్కడ ఇంకొక మాట చెప్పని, ఒకవేళ మనము దేవుని ప్రజలుగా పిలువబడుతున్నాము, అయినప్పటికీ దేవుడు చూపించిన మార్గంలో నడవకపోతే ఇదే దేవుని ప్రజలను దేవుడు అన్యజనులకు అప్పగిస్తాడు. అట్లా చాలాసార్లు చేశాడు దేవుడు. న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా వీళ్ళు తప్పు చేయడము, దేవుని ప్రజలే అన్యజనులకు దేవుడు అప్పగించడం, మళ్ళీ అక్కడ పోయి మొరబెడితే మళ్ళీ ఒక న్యాయాధిపతిని పంపించి వారిని విడిపించడం. క్రీస్తుకు పూర్వం 722వ సంవత్సరంలో ఇశ్రాయేలీలను అష్షూరీయులు అన్నటువంటి అన్యజనములకు అప్పగించుట. క్రీస్తుకు పూర్వం 586వ సంవత్సరంలో యూదులను బబులోనీలకు దేవుడే అప్పగించాడు, అన్యజనులకు అప్పగించాడు. కానీ ఈరోజు పాఠం అది కాదు. ఈరోజు పాఠము అన్యజనుల యొక్క ఆలోచనలను ప్రయత్నములను దేవుడు వ్యర్థపరుచును. మీరు ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి, క్రీస్తును గట్టిగా పట్టుకోండి, ఈ వాగ్దానాన్ని పట్టుకోండి. క్రీస్తు మన వైపు ఉన్నాడు. క్రీస్తు మన వైపు ఉన్నాడు. నీవు క్రీస్తు వైపు ఉంటే సరిపోతుంది. మనం దేవుని ప్రజలముగా పిలువబడుతున్న దానికి తగిన జీవితం జీవిస్తూ ఉంటే, అందుకని అక్కడ ఏం రాయబడింది, 14వ వచనంలో, వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు, యేసుక్రీస్తుతో ఉండిన వారు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై, ఈ గుంపును చూడండి, ఈ గుంపు మీదికి ఏ అన్యజనులు ఏ జనములు చెడు చేయాలని ఆలోచన చేసిన దేవుడు వారి యొక్క ఆలోచనలను వ్యర్థపరుచును. పేరును బట్టి గాక జీవితాన్ని బట్టి. దేవునికి స్తోత్రం. మనం పేరు క్రైస్తవులము, పేరు బాగానే ఉంది, కానీ జీవితం అష్షూరీయులకు దేవుడు అప్పగించినప్పుడు వాళ్ళ పేరు ఇజ్రాయేలీయులే. బబులోనీలకు కూడా దేవుడు వారిని అప్పగించినప్పుడు వాళ్ళ పేరు కూడా యూదులే. ఇక్కడ పేరుతో కాక జీవితంతో, నేను యేసుక్రీస్తుతో అంటుకట్టబడి ఉన్నాను, యేసుక్రీస్తు వైపు ఉన్నాను, కాబట్టి దేవుడు నా తరపున యుద్ధం చేస్తాడు. నా మీదికి వస్తున్నటువంటి అన్య జనుల ఆలోచనలు, ప్రయత్నములు, యుద్ధాలు వ్యర్థపరుచును. దేవునికి స్తోత్రం. 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనంలో ఇక్కడ చూడండి,
ఆ 1000 సంవత్సరముల తర్వాత జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడులుచున్నది. ఆయన ఇనుపదండంతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టి త్రొక్కును. 20వ అధ్యాయము 7 నుంచి 20వ అధ్యాయము 7వ వచనం నుండి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనం. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరల నుండి విడిపింపబడును. భూమి నలు దిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరు. వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకముల గల గుండంలో పడవేయబడెను. అచ్చట క్రూరముగమును అబద్ధ ప్రవక్త ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. చివరి దినములలో వాళ్ళందరూ కూడా కూడుకొని పరిశుద్ధ పట్టణం మీదకి వస్తారంట. దేవుని ప్రజల మీదకి వస్తున్నప్పుడు ఆకాశం నుండి పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. అన్య జనముల, అన్య రాజుల, అన్య దేశముల దేవుని ఎరగనటువంటి వారి యొక్క ఆలోచనలను యేసుక్రీస్తు వ్యర్థపరచును. వారి పని కొనసాగనీయదు. యెషయా గ్రంథము 10వ అధ్యాయములో అక్కడ ఒక అన్య దేశం మనకు కనబడుతున్నది. దాని పేరు అష్షూరు. అష్షూరు రాజు ఏమనుకుంటున్నాడయ్యా అంటే 6వ వచనము నుండి భక్తిహీనులగు జనము మీదికి నేను వారిని పంపెదను. దోపుడు సొమ్ము దోచుకొనుటకును కొల్లపట్టుటకును వీధులను త్రొక్కించుటకును నా ఉగ్రతకు పాత్రులగు జనులను గూర్చి వారికి ఆజ్ఞాపించెదను. అయితే అతడు అనుకొనడు. అది అతని ఆలోచన కాదు. నాశనము చేయవలననియు చాలా జనములను నిర్మూలము చేయవలననియు అతని ఆలోచన. ఎవరి ఆలోచన? అష్షూరు రాజు యొక్క ఆలోచన. జనములను నేను నాశనం చేస్తా, నిర్మూలం చేస్తా, ఇశ్రాయేలులను నాశనం చేస్తా. అతడు ఇట్లనుకొనుచున్నాడు. 8వ వచనము, నా అధిపతులందరూ మహారాజులు కారా? కల్నో కర్కెమేషు వలె నుండలేదా? హమాతు అర్పాదు వలె నుండలేదా? షోమ్రోను దమస్కోల వలె ఉండలేదా? విగ్రహములను పూజించు రాజ్యములను నా చేతికి చిక్కినవి గదా. వాటి విగ్రహములు యెరూషలేము షోమ్రోన్ల విగ్రహముల కంటే ఎక్కువైనవి కదా. షోమ్రోనునకు దాని విగ్రహములకును నేను చేసినట్లు యెరూషలేమునకును దాని విగ్రహములకును చేయకపోదునా అనెను. ఇశ్రాయేలును నా చేతికి చిక్కించుకున్నాను. చాలా దేశాలను నా చేతిలోకి చిక్కించుకున్నాను. ఇప్పుడు యూదులు ఉన్నారు, వాళ్ళను కూడా నేను చిక్కించుకుంటాను, వారి మీద జయము పొందుతాను. 12వ వచనంలో, కావున సియోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతా నెరవేర్చిన తర్వాత నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వము వలని ఫలమును బట్టి అతని కన్నుల అహంకారము చూపులను బట్టి అతనిని శిక్షింతును. అతడు అనుకుంటున్నాడు 13వ వచనంలో, నేను వివేకిని, నా బాహుబలము చేతను నా బుద్ధి చేతను అలాగు చేసి తిని, నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకొంటిని, మహాబలిష్ఠుడనై సింహాసన సీనులను త్రోసివేసి తిని. పక్షిగూటిలో ఒకడు చేయవేసినట్టు జనముల ఆస్తి నా చేత చిక్కెను. ఒకడు విడవబడిన గుడ్లను ఏర్కొనున్నప్పుడు రెక్కను ఆడించున్నదైనను నోరు తెరుచున్నదైనను కిచకిచలాడునదైనను లేకపోవునట్లు నిరభ్యంతరముగా నేను సర్వలోకమును ఏర్కొనుచున్నానని అనుకొనుచున్నాడు. ఇప్పుడు చూడండి 15వ వచనంలో, యెషయా గ్రంథము 10:15, గొడ్డలి తన నరుకువాని చూచి అతిశయపడునా? రంపము తనతో కోయువాని మీద పొగడుకొనునా? కొల తన్నెత్తు వానిని ఆడించినట్లు దండము కర్రకాని వానిని ఎత్తినట్లును ఉండును కదా.
ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా బలిసిన అశ్శూరుల మీదికి క్షయరోగము పంపును. వారి క్రింద అగ్ని జ్వాలలు గల కొరవి కట్టె రాజును. అశ్షూరు రాజు గాని, బబులోను రాజు గాని, అనేక అన్య రాజులు గాని ఇశ్రాయేలులను చాలా తక్కువగా చూస్తున్నారు. ఇశ్రాయేళ్లకు దేవుడు లేనట్టు, లేదా ఉన్నా గాని ఆ దేవుడు నిజమైన దేవుడు కానట్టు అన్యజనుల ఆలోచనలను దేవుడు వ్యర్థపరచును. ప్రస్తుతము దేవుని ప్రజలుగా ఎంచబడుతున్నటువంటి వారు భూలోకంలో ఉన్నారు కదా. మేము బైబిల్ దేవుణ్ణి మేము నమ్ముకున్నాము అన్న గుంపు ఉంది కదా. మరి ఈ గుంపు మీదకి చాలా మంది వస్తున్నారు. ప్రత్యక్షంగాను పరోక్షంగాను దాడులు జరుగుతున్నాయి. గమనించండి, ఈ ఈ ఈ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, వారి ఆలోచనలను వ్యర్థపరుస్తాను. దానికంటే ముందు మీరు ఒకవేళ నేను చూపించిన మార్గములో, అనగా యేసు మార్గంలో నడవకపోతే ఆ అన్యజనులకే నేను మిమ్మల్ని అప్పగిస్తా. చాయిస్ మనకే చాయిస్ మనకే. మనమేమి దేవుని వైపు ఉన్నటువంటి వారు, దేవుని మార్గం నడుస్తున్నటువంటి వారికి అన్యజనుల విషయంలో భయపడనక్కరలేదు. ఒక్కొక్కసారి మనం అంటున్నాం, సార్ అవతల వాళ్ళందరూ కూడా అన్యజనులు, మనం చాలా కొంతమంది, వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, మెజారిటీ ఉన్నారు, వాళ్ళ కాడ చాలా ధనం ఉంది, బలం ఉంది, మనం ఏం చేయలేము అని కృంగిపోతుంటారు కదా. వారికి వాగ్దానము ఈరోజు ఏంటంటే, నువ్వు ఇక్కడనే ఉండు, ఈ యేసుక్రీస్తునే గట్టిగా పట్టుకో, ఆయన వాగ్దానం తీసుకో, వారి ఆలోచనలను నీ ఎడల నేను భంగపరుస్తాను, వ్యర్థపరుస్తాను, వాళ్ళు ఓడిపోతారు అన్న వాగ్దానము నువ్వు తీసుకో. భయపడద్దు, వాళ్ళ నుంచి భయపడద్దు. లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు, బలవంతుడు. ఎవరు సాటి ఆయన? ఏ ఆయుధం ఆయనకు సాటి? ఏ గుంపు, ఏ బలము, ఏ దేశము ఆయనకు సాటి? షీనారు దేశంలో ఉన్నటువంటి బలవంతులు, జ్ఞానవంతులు, వారి ఆలోచనలు దేవునికి వ్యతిరేకంగా ఆలోచనలు చేశారు. కానీ దేవునికి వ్యతిరేకముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవునికి వ్యతిరేకముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఆయుధము, అన్యజనుల యొక్క ప్రయత్నాలు, అవి వర్ధిల్లవు. కనుక ప్రభు ఇట్టి వాగ్దానాన్ని మనకు దయచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన వైపు ఉన్నటువంటి, మనము ఎవరి వైపు ఉన్నామో ఆ దేవుడు అన్యజనుల ఆలోచనలను వ్యర్థపరుస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. జీవం గల దేవా, వాక్యమైన ప్రభా, మమ్మల్ని నాయన ఈ విధంగా ప్రేమిస్తున్నావు తండ్రి, నీ కొందనాలు. నీవు మాకు దేవుడవైనందుకు తండ్రి, నీ కొందనాలు. మేమెంతో ధన్యులము ప్రభా. అవును ప్రభా, మేము అన్యజనుల మధ్యలో జీవిస్తున్నాము ప్రభా. వారి ఆలోచనలను వ్యర్థపరచువాడవు నువ్వే. నీవు మా తరపున యుద్ధం చేయవాడవు నువ్వే. ఇట్టి మాటల యందునైనా మాకు విశ్వాసమును పుట్టించమని యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించునుగా.